గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. యాక్సిడెంట్ లో ఆయన 80% పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం డిఆర్టీఓ హాస్పిటల్లో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అటు అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది కూడా గాయాల పాలు కావడంతో వారిని కూడా చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రైట్, గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే యాక్సిడెంట్లో ఆయన 80% పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డిఆర్టీఓ హాస్పిటల్లో ఓనర్కు చికిత్స కొనసాగుతుంది. అటు అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అయితే బ్లాస్టింగ్ జరిగిన విధానం గురించి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైంలో అంటే అర్ధరాత్రి టైం, నైట్ టైంలో ఆ కార్ అసలు అంతసేపు అక్కడ ఎందుకు పార్క్ చేసి ఉంది అన్న కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు. పికప్ ఇంకొక 3.2 అట్లా సడన్ గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను లారీ పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. ఓకే, అందుకని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. ఏమంటే గ్యాస్ తగ్గుతుంది బయటకు వచ్చాను. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే, అసలు ఇంతకీ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి? అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ప్లేస్. సో దాంట్లో మీరు పనిచేస్తారు. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? ఏ టైంలో జరిగింది? ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ ప్రమాద ఘటనా స్థలి నుంచి మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పాతబస్తీ రాత్రి 10:25 ఎలక్ట్రికల్ షాప్లో చెలరేగినటువంటి మంటల కారణంగా ఇక్కడే ఉన్నటువంటి ఆటో కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి బైక్స్, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ అన్నిటికీ కూడా ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ కూడా లోపల వేడి, మరోవైపు మంటలు ఉండడంతో ఆ మంటల్ని వాటర్ సహాయంతో ఆర్పేస్తున్నారు. ఈ గల్లీ కూడా చాలా చిన్నగా మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ షాప్కి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రికల్ షాప్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ బ్యాక్ సైడ్ మనం ప్రస్తుతం ఉన్నాము. విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. లోపలికి ప్రవేశించడానికి 2 మార్గాలు, ఒకవైపు ఈ స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు బిల్డింగ్కి సంబంధించి, అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకనంటే లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంతో మొత్తం కూడా బూడిదైపోయింది. లోపలికి కనీసం అంటే రెగ్యులర్గా వీళ్ళు పనిచేస్తుంటారు. ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వైరింగ్ అంతా కాలిపోయింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లోపలికి వెళ్ళే కొద్దీ అంటే ఎప్పుడో కట్టినటువంటి ఈ భవనాలు కాబట్టి చాలా ఓల్డ్గా ఉన్నాయి. ఒకవైపు ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. 10:30, 11 వరకు షాప్స్ ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ నుంచే వాళ్ళు లోపలికి వెళ్ళడం ఉంటుంది. ఆ తర్వాత బయటికి వచ్చేటువంటి టైంలో ఎగ్జిట్ అంటే వెనక సైడ్ ఉన్నటువంటి ఈ ఎగ్జిట్ ద్వారా వస్తారు. అసలు లోపల ఇప్పటికీ చాలా వేడిగా మనకి అనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. నేను ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా రిస్క్ అయినప్పటికీ కూడా లోపల సిచ్యువేషన్ ఏ విధంగా చూపించే ప్రయత్నము బిగ్ టీవీ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇదంతా స్టోరేజ్ రూమ్కి సంబంధించినటువంటి ఇది ఫస్ట్ ఫ్లోర్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఏమి ఇందులో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటిది అని చెప్తున్నారు. ఒకసారి ఈ రూమ్ మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు కింద ఎలక్ట్రికల్కి సంబంధించి పనిచేసేటువంటి వర్కర్స్ ఇక్కడ ఉంటారు. పూర్తిగా ఈ బిల్డింగ్ని మనం పరిశీలిస్తే పై కప్పు నుంచి అంటే సీలింగ్ ఉన్న దగ్గర నుంచి కింద బండల వరకు మొత్తం కూడా బ్రేక్ అయిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. మొత్తం ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ కూడా పూర్తిగా మంటల వేడికి అదేవిధంగా మంటలు వ్యాపించడంతో బ్లాస్ట్ అయింది. ఈ పిల్లర్ కూడా ఎప్పుడైనా సరే కూలిపోయే అవకాశం కనిపిస్తుంది. నేను విజువల్స్లో చూస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా చెక్కతో కూడినటువంటి అదేవిధంగా సిమెంట్కి సంబంధించినటువంటిది పూర్తిగా
కాలిపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే టైల్స్ ఏవైతే ఉంటాయో అది డెకరేషన్ ద్వారా చేసినటువంటి ఇదంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. అంటే నేను ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను నిల్చుంటే అంటే ఆ వేడి దాటికి ఒక్కసారిగా పక్కనే ఎదురుగా కనిపిస్తున్నటువంటి గ్లాసెస్ గోమాతి ఎలక్ట్రికల్స్, అంటే ఇది ఓల్డ్, అది న్యూ షాపు. ఆ షాప్కి ఉన్నటువంటి మిర్రర్స్ కూడా మొత్తం పడిపోయాయి. ఇదే ఫ్లోర్లో కింద చెలరేగినటువంటి మంటలు పై వరకు వ్యాపించి పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. కానీ ఇది అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఫ్లోర్ మాత్రమే. కింద ఎలక్ట్రికల్ వస్తువులన్నీ ఉన్నాయి, ఆ వస్తువులు అక్కడ కాలిపోయాయి. ఒకసారి ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు. అంటే ఎక్కడ పట్టినా కూడా మనకి వేడి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇంకా హీట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఇది మొత్తం కొలాప్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. చాలా డేంజర్గా మారిందనే చెప్పాలి ఈ బిల్డింగ్కి సంబంధించి. కింద నుంచి ఇవి పెచ్చులు, అంటే ఫ్లోర్ ఏదైతే వేస్తారో ఆ ఫ్లోర్కి సంబంధించి కూడా ఈ పెచ్చులు మనం చూస్తే మొత్తం ఇవంతా బయటికి వచ్చేసాయి. పైన ఉన్నటువంటి పెచ్చులు మొత్తం కూడా స్లాబ్ మొత్తం కింద పడ్డది. అంటే అగ్ని ప్రమాదం ఎంత జరిగింది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు, దాంతోపాటు ఎక్కడైతే ఈ బిల్డింగ్ ముందు పార్కింగ్ చేసినటువంటి క్యాబ్ డ్రైవర్ మణికంఠ ఉన్నాడు. మణికంఠ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను కార్లో డ్రాప్ చేసి పికప్ కోసం కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో నా కారు బోల్తా పడింది, నాకు భయం వేసి ఆ కార్ గ్లాస్లు మొత్తం బ్రేక్ చేసి బయటకు వచ్చాను. ఆ లోపే ఈ ఎలక్ట్రికల్ షాప్ మొత్తం కూడా మంటలు వచ్చాయి. వాళ్ళు బయటికి వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే 10:30కి జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ చేసి ఉంటారు. కానీ ఆ మంటల్లో నుంచి బయటికి వచ్చే లోపే ఆ మంటలు మొత్తం వ్యాపించి ఉండి ఈ ప్రమాదం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ఓల్డ్ సిటీ.